నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి ఎవరికైతే ఇండ్లు ఉన్న వారు, సొంత ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి బిల్లు 2 నెలల నుంచి రావట్లేదు. కొంతమందికి ఆగిపోయింది బిల్లు. అసలు ఈ బిల్లు ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ ఈ బిల్లు మీకు రావాలంటే ఏం చేయాలి? అలాగే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కూడా ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి, ఆ ఇంటి స్థలంకి ఇవ్వడానికి వాళ్ళకి అవకాశాలు అయితే ఇస్తున్నాయి. అయితే ఈ ఇల్లు అనేది ఎవరికి వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకు చెప్తాను. అసలు బిల్లులు ఎందుకు ఆగిపోయినాయి, ఆ తర్వాత ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఏంటంటే 2 నెలల నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బిల్లులు అనేది ఆగిపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వమే ఆపమని చెప్పేసింది. ఎందుకు అంటే ఎవరైతే ఇల్లు సగం కట్టుకేసుకున్నారో ఆ బిల్లులు ఆగిపోయినా వాళ్ళందరికీ ఆపేసి ముందు వాళ్ళు ఇల్లు ఎంతవరకు కట్టుకున్నారు పరిశీలించండి, సర్వే చేయండి అని కూడా చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే గృహ నిర్మాణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ చాలామంది ఇల్లు కట్టుకోకుండానే బిల్లు లేపుతున్నారు, ఇల్లు కట్టుకున్నట్టు కొన్ని ఫోటోలు క్రియేట్ చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు కొంత న్యూస్ రావడం కానీ కొన్ని రావడం కానీ జరగడంతో ఇలా ఈ అధికారులు ఏం చేశారంటే గృహ నిర్మాణ శాఖ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఈ బిల్లులు ఏవైతే వీళ్ళకు వస్తున్నాయో ఆ బిల్లులు ఆపేయండి 2 నెలల నుంచి అని చెప్పేసి ఆపేశారు. వాళ్ళకు బిల్లులు ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సగం కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు రావాల్సి ఉన్న వాళ్ళ ఇల్లు పూర్తిగా పరిశీలించి వాళ్ళ ఇండ్లు అనేది సర్వే చేస్తారు. ఆ తర్వాత మొన్న మనకు రీసెంట్గా మోంతా తుఫాన్ కూడా రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దానివల్ల కూడా చాలా వరకు చాలామంది ప్రజల ఇండ్లు అనేది కూలిపోవడము, పడిపోవడం ఇలాంటివన్నీ జరిగింది. కాబట్టి సో వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు పడిపోయిన ఇండ్లు కూడా, కూలిపోయిన ఇండ్లు కూడా వాళ్ళను కూడా పరిశీలించండి, వాళ్ళ ఇండ్లను కూడా సర్వే చేయండి. వాళ్ళకు కూడా గృహ నిర్మాణ శాఖ నుంచి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిందని చెప్పేసి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఎవరికైతే 2 నెలల నుంచి ఇక్కడ సర్వే బిల్లులు రావట్లేదో వీళ్ళకి అనేది సర్వే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే విషయం కొత్తగా మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ ఆవాస్ యోజనకు సంబంధించిన ఒక యాప్ అనేది ఉంటుంది అనమాట. ఈ యాప్లో ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు సర్వే చేసి ఆ డీటెయిల్స్ మొత్తం భద్రపరుస్తారు. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా ఈ యాప్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. సో దీంతో గృహ నిర్మాణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే సో యాప్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి ఎందుకంటే మనకు ఈ నెల 5వ తేదీ వరకే లాస్ట్ గడువు ఇచ్చిండ్రు అనమాట, సర్వే మొత్తం ముగించండి అని చెప్పేసి. సో ఈ యాప్ అనేది సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ గృహ నిర్మాణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ యాప్ సరిగ్గా పనిచేయట్లేదు, అంతమంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలా సర్వే చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎలా భద్రపరచాలి, చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ ఈ నెల 30వ తేదీ వరకు, అంటే నవంబర్ 30వ తేదీ వరకు మళ్ళీ గడువు అన్నది పెంచింది. ఈ నవంబర్ 30వ తేదీ వరకు ఏదైతే మనకి పిఎం ఆవాస్ యోజన కింద ఏదైతే పథకం ఉందో ఆ సంబంధించిన యాప్ ఉందో దాన్ని మంచిగా చేసి ఆ సర్వేలు మళ్ళీ కరెక్ట్గా చేసి ఆ ఇండ్లు ఏవైతే కట్టుకున్నారో బిల్లు ఎవరికైతే రాలేదో వాళ్ళ ఇండ్లను పరిశీలించండి, దానికి ఒక నివేదిక ఇవ్వండి, ఆ తర్వాత వాళ్ళకు బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి కూడా మళ్ళీ మనకు గడువు అనేది పెంచింది. సో ఈ నెల 30వ తేదీ వరకు మీ ఇంటికి బిల్లులు రాని వాళ్ళు ఎప్పుడైనా మీ ఇంటికి సర్వే రావచ్చు. ఆ సర్వే వచ్చిన తర్వాత మీ ఇంటిని పరిశీలించి అప్పుడు మీకు బిల్లులు లేవాలా వద్దా అనేది మళ్ళీ వాళ్ళు అనేది నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ కొత్తగా ఇండ్లు ఈ పిఎం ఆవాస్ యోజన పథకం అనేది 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. 2014 నుంచి ఇప్పటిదాకా 20 విడతల్లో ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది. 20 విడతలు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 21వ విడతలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో స్థలం ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు ఈ 21వ విడత కింద వాళ్ళకు నిధులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కూడా సంబంధించిన సర్వే కూడా కంటిన్యూగా అవుతుంది. ఖచ్చితంగా వస్తారు కూడా, మీకు ఎప్పుడైనా రావచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ స్థలం ఉండి ఉన్న వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకు అనేది ఈ పథకానికి అర్హులు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. అర్బన్ ప్రాంతాల్లో కానివ్వండి, మనకి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఎలాంటివి అయితే ఇండ్లు ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి, వాళ్ళు కట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ పథకానికి అర్హులైతే కాదు. ఓకేనా? సో 21వ విడత కింద కొత్తగా మంజూరు అనేది ఇండ్లు అనేది మీకు మంజూరు అవ్వబోతున్నాయి. దీనికి కూడా సర్వే అనేది చేస్తారు. అయితే ఆల్రెడీ సర్వే రావాల్సింది, సర్వే కంప్లీట్ అవ్వాల్సింది. కాకపోతే మొన్న అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లోకి ఒక మోంతా తుఫాన్ అని వచ్చేసి అనేక కుటుంబాలని జలమయం చేయడం జరిగింది. అనేక కుటుంబాలు రోడ్డు మీద పడడం జరిగింది. కాబట్టి సో ప్రభుత్వం ఇప్పుడు దీని మీద కొంచెం దృష్టి పెట్టడం జరిగింది.
జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదంటే మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, ఇలా వీళ్ళందరూ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఒక్కటైపోయి ఆంధ్రప్రదేశ్లో మూంతా తుఫాన్ నుంచి బారిన పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళని రక్షించడం కానివ్వండి, వాళ్ళకు సదుపాయాలు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకు తినడానికి ఆహారం ఏర్పాట్లు కానీ వీటి మీదనే ఎక్కువ ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు ఫోకస్ చేయడంతో ఈ సర్వే అనేది కొంచెం డీలే అయిందనమాట. ఇప్పుడు మూంతా తుఫాను ప్రమాదం అనేది తప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాలందరినీ ప్రజలందరినీ చాలా బాగా చూసుకున్నారు. ముందే హెచ్చరించడంతో వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండ్లని పరిశీలిస్తారు. బిల్లులు ఎవరికైతే రాలేదు వాళ్ళ బిల్లులు పరిశీలిస్తారు. అలాగే కొత్తగా ఎవరికైతే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు ఇవ్వాలో వాళ్ళని కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా సర్వే చేసి వాళ్ళ కూడా 21వ విడత కింద కొత్తగా ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఖచ్చితంగా ఈ నవంబర్ డిసెంబర్ 2వ వారంలోకి కూడా కంప్లీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి 2026లో ఖచ్చితంగా ఈ కొత్త ఇల్లు మంజూరు కూడా అవ్వబోతున్నాయి. అలాగే ఈ సర్వే ఆల్రెడీ బిల్లు రాని వాళ్ళకు కూడా బిల్లులు రావడం కూడా జరుగుతుంది. సో తప్పకుండా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నమ్మకం అనేది రావడం జరిగింది. ఎందుకంటే అంత మంచి పాలన కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకోవచ్చు. బిల్లులు రాని వాళ్ళు మాకు బిల్లులు రాలేదే మరి ఆగిపోతుందేమో అని అనుకున్న ఎలాంటి టెన్షన్స్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీకు బిల్లులు అనేది ఖచ్చితంగా మంజూరు అనేది చేస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ తెలుగు స్కీమ్స్ గైడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బిల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు చూస్తూ ఉండొచ్చు. అలాగే వాట్సాప్లో కూడా నేను ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది తెలుగు స్కీమ్స్ గైడ్ సంబంధించి. ఆ వాట్సాప్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి. అందులో ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది. టైం టు టైం మీరు వాచ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను వాట్సాప్ది. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అందరికీ నమస్కారం.